ఇప్పుడు విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా గుప్పిడి మంది వెలమ చేతుల్లో ఉన్నాయి అని అంటారు. నిజమేనా అది? 100%. వాళ్ళు ఎంత అండి, 2,25,000 మంది, 0.5 కంటే తక్కువ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు. కమ్మాళ్ళు ఇక్కడ ఉంది, వాళ్ళ 100% ఉండరు, 6-7% ఉండరు. ఎందుకు ప్రతిసారి తలొంచితే భయపెట్టేసి ఊరిని భయపెట్టి ఊత్తని ఆత్తని బ్లాక్మెయిల్ చేసి తమాషాలా? కష్టార్జితంతో చేసుకున్నాయండి, కట్టుబాట్లతో వచ్చారు, కష్టపడ్డారు. ఇవాళ ఒక్కొక్కళ్ళు సామ్రాజ్యాల్లో కష్టపడితే వచ్చినాయి. ఫార్మా కంపెనీలైనా నిర్మాతలైనా దోసుకోవాలా, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని పదవులను అడ్డం పెట్టుకుని ఎవరు దోసుకోలే. ఇక్కడ కష్టంతో వచ్చారు, తెలివితేటలతో వచ్చారు. అక్కడి నుంచి ఆ సూట్ కేసులు 100 కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు తినడానికి లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. తినడానికి లేకుండా వచ్చి కడుపు పట్టుకుని వచ్చిన వాళ్ళు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టుకుని టెక్నోక్రాట్లుగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు పెట్టుకున్నారు, లేకపోతే ఇంకో రకరకాలుగా పెరిగారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో పెరిగితే, ఎవరి కష్టార్జితంతో వాళ్ళు పెరుగుతారు. మనం పెరిగితే మనతో పాటు పక్కన 10 మంది పెరుగుతారు. గుప్పిడి మంది వెలమ హస్తంలో మొత్తం హైదరాబాద్ ఇంకోటండి అనేది వెలమల అందరినీ కూడా నేను అనరండి, గుప్పిడి మంది. అందుకే అదే వెలమల ఏదైతే గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు అని చెప్పి వాళ్ళు అన్నారు, అవును, గుప్పిడి మంది వెలమ చేతిలో ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉంది అని ముందుగా నిజమే కదా. గుప్పిడి మంది ఆ వెలమలే కాదు, ఇంక ఇతర కులస్తులను కూడా పెట్టుకున్నాడు కావాలని బురద అందరికి అంటించడానికి. ఇవాళ నేను ప్రత్యక్షం చేత వెలమలో చాలామంది విఘ్నత కలిగిన వాళ్ళు, మానవత్వంతో ఉండేవాళ్ళు, హుందాతనం కలిగిన వాళ్ళు, సంస్కారవంతులు 190 మంది ఉన్నారండి, 99 మంది ఉన్నారండి. అందుకే గుప్పిడి వాళ్ళని మనం అందరిని అంటాను మిగతా వాళ్ళు చాలా మంది అండి. నేను కరీంనగర్లోను నిజామాబాద్ జిల్లాలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు చూశానండి, వాళ్ళ అవమానాలు చూశానండి. పేరుకేమో ఇక్కడేమో ఊరినే వీళ్ళు చేసిన అరాచకానికి ఆ కులం మొత్తం అలరబడిందండి. కొంతమంది ఉంటారు డబ్బు ఏదైనా చాలు అనుకునే వాళ్ళు, ఆ పక్కన చేరిన వాళ్ళు ఉంటారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు. ఒక కులంలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, ఒక కులంలో అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, వెలమల్లో కూడా చాలా హుందాగా ఉండేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, 10 మందికి మా దిశానిర్దేశం చేసిన వాళ్ళు ఎంతోమంది విఘ్నులు ఉండారండి. ఇంత అహంకారంతో ఎవరో ప్రవర్తించరండి. ఇటువంటి దుర్మార్గంగా, ఇటువంటి భాష, ఇటువంటి ప్రవర్తన, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎన్నిసార్లు 20 సంవత్సరాలు ఒకబట్టు కూర్చున్నామండి. వీళ్ళ భాషకి వీళ్ళ బాధకి ఎంత అవమానం చేశారండి. ఆంధ్ర వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని అవమానం చేశారండి. వీళ్ళు కడుపు మండిపోతుంది. తమాషాలు వీళ్ళు చేసిన ఈ కుటుంబం చేసిన దుర్మార్గాలకి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్న కూడా ఆయన బెదిరిస్తారు, మాటకి బెదిరింపులు. దీక్షా దివస్ అని చెప్పి పెట్టారు కరీంనగర్ లో సభలో. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, దీక్ష చేసినందువల్లే కేసీఆర్ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో మేము తప్ప ఏం దీక్ష చేశారో డాక్టర్ ఆయన ఉన్నారు కదా, వరంగల్ ఆయన ఎమ్మెల్యే మంత్రి జయరాం, ఆయన చెబుతారు దీక్ష అటా చేస్తే ఏమైందని. మన గోని ప్రకాశ్రావు గారు చెబుతారు, నిమిషంలో ఏం దీక్ష జరిగిందో, కొబ్బరి చెప్పుల్లో ఏం వెళ్ళిందో, లోపలికి ఏం వెళ్ళిందో, ఖమ్మం హాస్పిటల్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలగడపడి చూపించాడు కదా లైవ్ లో. ఖమ్మంలో ఏం జరిగిందో తెలుసు. ఖమ్మం జైల్లో ఉన్నారని చెప్పింది. ఏం జైల్లో ఉంది అదే చెప్పాడు, గుర్తు చేశారు. నేను మాట్లాడితే బాగోదండి, చరిత్రలో అది ఒక పేజీ రాయాలి. నిజంగానే తెలంగాణ చరిత్రలో రాయాలి. ఈ కుటుంబం చేసిన దాష్టికాలు, ఈ కుటుంబం చేసిన విధ్వంసం అంతా కూడా రాయాల్సిందే. ఎంతమంది అమాయకులు ప్రాణాలను పొట్టబెట్టుకున్నారు, ఎంతమంది బీసీలు ఎస్సీలు యువకులు ఏమైపోయారు, వాళ్ళకి జరిగిన సామాజిక విధ్వంసం ఏంటి, వాళ్ళకి చెప్పిన మాయ మాటలు ఏంటి, 3 ఎకరాలు ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను చేసింది ఏంటి, భూములు ఎట్టా కొలగొట్టబడినాయి, ప్రజాధనాన్ని ఏ రకంగా దొంగ స్కీములతో ఎట్టా దోసేసుకున్నారు, కాళేశ్వరం లాంటి దొంగ ప్రాజెక్టులతో, ప్రజాహితం లేని ప్రాజెక్టులతో. ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడేవాళ్ళు లేక ఊరుకుంటున్నారు ఏంటి? కానీ వాళ్ళు చెప్పేది నిన్న కూడా ఆయన చెప్పింది వాళ్ళు చేసినందువల్లే చచ్చిపోయారు. డాక్టర్ విజయరామారావు గారు గుర్తుకొచ్చింది. ఆయన అడగని చెబుతారు. ఆయన నిమిషంలో జరిగిన భాగవతం అంతా చెబుతారు, ఎపిసోడ్లు చెబుతారు. ఆయన ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాయి, ప్రధానంగా పార్టీ పెట్టినప్పుడు ఉన్నాయన. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎన్నయ్య ఇప్పుడు ఏమైపోయారండి? ఆద్యుడు బీజం మొదటి 10 మందిలో ఆయన ఎన్నారెడ్డి అంటే ఎన్నయ్య. ఆయన ఒక చెయ్యి ఉండదు. అవును, వచ్చారు ఇక్కడ కూడా, మన ఇంటర్వ్యూకి వచ్చారు. ఇటువంటి ఎంతోమంది ఉన్నారండి, త్యాగ పురుషులు ఉన్నారండి. ఎప్పుడు ఎంతోమంది నేను అన్నాను కదా, ఇవాళకి అమరవీరులు అయిన వాళ్ళు 1500 మంది అని కదా మీరు చెప్పింది. 150 మంది పేర్లు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? 150 మందికి మీరు కనీసం ఏమైనా ఇచ్చారా? భూములు ఇచ్చారా? వాళ్ళ త్యాగాల మీద కదా మీ కుటుంబం నిలబడింది. కాదు, దీక్ష కేసీఆర్ దీక్ష వల్ల వచ్చిందని చెప్తున్నారు. అదే ఏం దీక్ష చేశారో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మనం మాట్లాడితే ఏంటంటే ఆంధ్రోడు, కమ్మోడు, వీడు మాట్లాడాడు కాబట్టి అది ఇదని బురదేస్తారు. ఎందుకు? తెలంగాణ సోదరులే ఉన్నారు కదా మోసపోయిన వాళ్ళు, ఉద్యమకారులు చాలా మంది, ఉద్యమకారులు, వాళ్ళ కుటుంబాలు, నాయకులు. ఇప్పుడు ఆయన నాయకు ఒక ఆయన ఉన్నారు, దుమ్మెత్తి పోశారు ఆయన ఎంపీగా చేసి, రవీంద్ర నాయక్ గారు.
అవును. ఎంతమంది లేరండి క్షోభించిన వాళ్ళు, మనసు క్షోభించిన వాళ్ళు, అవమానపడిన వాళ్ళు. సోనియా గాంధీ వల్ల కాదు వచ్చింది, మేము పోరాడి తీసుకొచ్చుకున్నాం అని చెప్పి నిన్న కూడా అంటాడు ఆయన. అందరికీ తెలుసులేండి. మరి వీళ్ళ నాన్న ఏమైనా పార్లమెంట్కి వెళ్ళాడా ఓటింగ్ రోజు? బిల్లు పెట్టిన రోజున కేసీఆర్ హౌస్లో ఉన్నాడా? అంత దీక్ష చేసినాడు, అంత పోటుగాడు, అంత పీగుడుగాడు అయితే, అంత చిత్తశుద్ధి తెలంగాణ రావాలనే ఉద్యమం ఉంటే తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు హౌస్లో కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడా? రికార్డు తీయమనండి. అడిగేవాళ్ళు లేక ఏంది ఉద్యమాలు, ఏ ఉద్యమాలు చేశారు, ఏం దీక్షలు చేశారు, వీళ్ళు ఎంత కలెక్షన్ చేశారు జనాల మీద పడి? తమాషాలు ఇవన్నీ. కానీ నిన్న మళ్ళీ ఆంధ్ర సమైక్యవాదులు ఈ ప్రస్తావన తీసుకొస్తారు. మళ్ళీ ఊరుకునేది లేదండి. ఆంధ్ర ఇదేదనంటే మాత్రం ఎవరు సహించేది లేదు. మాటకు 4 మాటలని తీరుతారండి. 100% తిరుగుబాటు చేస్తారండి. ప్రసక్తే లేదు. బీజేపీ కనుక ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేస్తే బీజేపీ కూడా పుట్టగతులు లేకుండా పోతుందండి. కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆంధ్ర వాళ్ళు, రేవంత్ రెడ్డి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం ఖాయం. 100% ఇవాళ మనుగడ లేదు. ఆంధ్ర వాళ్ళకి వాళ్ళ కాంగ్రెసే మనుగడ. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సమర్థిస్తారు అందరూ, అంతే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా రోడ్డు మీదకి వస్తారు. రేవంత్ రెడ్డి మీదకి వస్తే ఆంధ్ర వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. రేవంత్ రెడ్డి ఏం ఆంధ్ర వాళ్ళకి ఏజెంట్ ఏం కాదు. బట్టి విక్రమార్క గారైనా, శ్రీధర్బాబు, దుద్దిళ్ళ శ్రీధర్బాబు, ఎవరైనా కాంగ్రెస్లో ఎవరు వచ్చినా ఓన్ చేసుకుంటానికి సిద్ధమే. వాళ్ళు ఏదో కావాలని తెలుగుదేశం నుంచి వచ్చాడు. నీ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? మీ అయ్యి వచ్చింది తెలుగుదేశం నుంచి కదా? మీ అయ్యి ఏజెంట్ అయ్యి ఉండడా? మీ అయ్యికి అంత చిత్తశుద్ధి, అంత ఆత్మాభిమానం ఉంటే అమరావతి శంకుస్థాపనకి ఎట్టా వచ్చాడు? మూటలు ఇస్తేనే వచ్చాడు అక్కడికి. నువ్వు రేవంత్ రెడ్డికి మూటలు మోసేవాళ్ళు వచ్చారని మరి మీ నాన్న మూటలు మోసాడా? ఇన్నంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు అవ్వాలి? ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ మాట్లాడి ఆయన బాలుసు అయిపోతున్నాడు, పలసన పడుతున్నాడు. ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పి ఎప్పటి నుంచి చెబుతున్నాడు? అరెస్ట్ లేదు కదా. చేస్తారేమో, అది చట్టపరంగా లోకల్గా ఏముందో నాకు తెలియదు. ఆయన ఎక్కువగా మాట్లాడి స్పందించడం అనేది తప్పు. ఆయన హోదాకి భంగం కలుగుతుంది. ఆయన ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు లగచర్ల కానీ నిర్మల్ కానీ జరిగినటువంటి సంఘటనలు ప్రీ ప్లాన్డా లేకపోతే? 100% ప్రీ ప్లాన్డే. వాళ్ళు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు కొంతమంది అసాంఘిక శక్తులను తయారు చేస్తున్నారు. కిరాయి మనుషులు డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చేసి అమాయక యువతను అప్పుడైతే ఉద్యమం పేరుతో ఎట్టయితే రెచ్చగొట్టి చంపేశారో మళ్ళీ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఇంటెలిజెన్స్ జాగరూకతతో ఉండాలి. ఇంకో పక్క తెలంగాణలో ఈ ధాన్యం కొనుగోలు దగ్గర కొద్దిగా ఇబ్బందులు జరిగే చోట రైతులను రెచ్చగొట్టి మార్కెట్ యార్డులో విధ్వంసం చేయాలని కూడా వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. ఉద్యోగస్తుల్ని, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో మార్కెట్ యార్డులు, వ్యవసాయ శాఖ వాళ్ళందరి మీదకి రెచ్చగొట్టేది కూడా జరుగుతుందనేది మనకు అందుతున్న సమాచారం. వీటి మీద కనుక ఇంటెలిజెన్స్ కనుక దృష్టి పెట్టకపోతే ఇంకోసారి మళ్ళీ తెలంగాణలో ఏదో ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అది తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన కూడా కొద్దిగా మార్చుకోవాలి. ఆయన కొద్దిగా బలమైన టీమును చుట్టూ పెట్టుకోవాలి. ఆయనకి ఏదో ఒక చుట్టుపక్కల ఇంకా సరైన టీం 1 year అయినా కూడా ఇంకా ఆయనకి ఎక్కడ గ్రిప్ దొరికిన లేదని నాకు అనిపిస్తాను. సో ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు అట్టగే చెబుతారు, పోయిన వాళ్ళు అట్టగే చెబుతారు కదా. అట్టర్ ఫ్లాప్. మీ ఉద్దేశంలో ఏడాది పాలనకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 35-40 వేస్తారు. పాస్, జస్ట్ పాస్ అనుకున్నంత ఇది అయితే ఇంకా రావాలి, బాగా బలపడాలి. ఎందుకంటే స్ట్రాటజికల్గా కూడా ఆయన చాలా బలమైన మంచి వాళ్ళని ఇంకా టీమును పెట్టుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఇంకా స్టిల్ ఏజెంట్లు ఉన్నారు. బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు జరుగుతున్నాయి. రహస్య మీటింగులు పెట్టుకుంటున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కూడా ఇంకా తీసుకెళ్ళి అక్కడ మోసేవాళ్ళు ఉన్నారు. సేమ్ ఏపీలో పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ మోడస్ ఆపరండి. సేమ్ ఒకే తానుపు మొక్కలు ఒకే కాముల పిల్లల్లాగా 2 చోట్ల అదే జరిగింది. ఇవాళ ఏముందండి, 2004లో రాజశేఖర రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే రాజశేఖర రెడ్డినే రోల్ మోడల్గా పెట్టుకుని నడిచినది కేసీఆర్ కన్సల్టన్లోనే 2019-2024 మధ్య అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం నడిచింది. బహిరంగ రహస్యం కదా. ఇదే ఇక్కడ అక్కడ 2 ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జరిగినాయి. ఇవాళ ఇది సెట్ అవ్వాలంటే చాలా క్రూషియల్ టైం. 1 year అనేది మరి కాంగ్రెస్ విశిష్టమైంది కదా, డిఫరెంట్ ఇది ఉంటుంది కదా. అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం 6 నెలల నుంచి అక్కడ మాత్రం ఏముంది, ఆంధ్రప్రదేశ్లో అంతా 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబు గారినే తణుకులు ఆడుతున్నారు. నడుస్తుంది ఇంకా. దాని మొత్తం రెసిడ్యూస్ అన్నింటినీ సెట్ చేయాలంటే మరి అది ఫాస్ట్గా ఉండాల్సిందే, తప్పదు. అది 2 ప్రభుత్వాలకు కత్తి మీద సాముగానే ఉంది. సో రాబోయే రోజుల్లో కత్తి మీద సాము
సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కర్రసాము కత్తిసాములో మాత్రం వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ఇటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కూటమి ప్రభుత్వం రెండు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటా. ప్రజాహితార్థం తెలుగు జాతి అంతా బాగుండాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం.